వెల్కమ్ టు 77 టీవీ. నా పేరు శ్వేత. నర్సీపట్నంలో అమరావతి రాజధాని సంబరాలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత లభించిన నేపథ్యంలో నర్సీపట్నంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్రంలో చీకట్లు తొలగి వెలుగులు వచ్చినట్లుగా సూచిస్తూ ఆనంద జ్యోతుల పేరిట స్కై లాంతర్లను గాలిలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో టీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సతీమణి చింతకాయల పద్మావతి, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి నుంచి ఒకే రాజధాని నిర్ణయానికి నిబద్ధతతో కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా నిర్మిస్తూనే విశాఖను ఆర్థిక రాజధానిగా, రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్ది అన్ని ప్రాంతాల సమ్మిళిత వృద్ధికి అప్పట్లోనే చంద్రబాబు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. పాదయాత్ర చేశారు, ఎంతో కష్టాలు పడ్డారు. ఆ రైతుల కన్నీరుకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి, చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరారు, వాళ్ళ త్యాగాలకు ఫలితం ఉండాలని చెప్పి అమరావతిని క్యాపిటల్ గా నిర్ణయించి అమరావతిని మొత్తం గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒకటే ఒక రాజధానిని తయారు చేసి ఆ రాజధానిని ఎగ్జాంపుల్ గా చూపెడతానని చెప్పి నార్మన్ ఫాస్టర్ అని చెప్పి ఒక ఆర్కిటెక్ట్ ని, ఎవరు కూడా ఇప్పటికొచ్చి ఇండియాలో అలాంటి ఆర్కిటెక్ట్ ని తీసుకురాలేదు. మొట్టమొదటిసారి నార్మన్ ఫాస్టర్ అని ఒక ఆర్కిటెక్ట్ ని తీసుకొచ్చి గ్రీన్ ఫీల్డ్ రాజధానికి ఆర్కిటెక్చర్ చేసిన ఏకైక దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందుకనే మా కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చి, మా అబ్బాయి శివన్ కూడా ఇక్కడ ఉండి అందరం కూడా, ఎందుకంటే వీళ్ళకి భవిష్యత్తుగా ఉపయోగపడే క్యాపిటల్ అది. అందుకని అందరూ అనుకున్నాం ఏంటంటే మా కుటుంబ సభ్యులందరూ, మా కార్యకర్తలు ఉన్నారు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ సంతోష జ్యోతి అని అనుకోవచ్చు. నేను ఈ సంతోషమైన సమయాన్ని మనం, ఎందుకంటే మాకు కూడా దీంట్లో భాగం ఏంటంటే మా నాన్నగారు అయ్యన్న పాత్ర గారు ఇలాంటి హిస్టారికల్ రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఉన్నతమైన స్థానం, చైర్లోని స్పీకర్ గా కూర్చొని అదృష్టం ఈ రోజు మన నర్సీపట్నం నియోజకవర్గ ప్రాంతం కల్పించింది. దానికి అయ్యన్న పాత్ర గారు ఉదయం నుంచి కూడా చాలా సంతోషం వ్యక్తం చేయాలి. అంటే హిస్టరీలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంత ప్రయత్నించారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఉండి ప్రయత్నించింది, బీజేపీ వారు ప్రయత్నించారు, అందరూ చేస్తున్న సమయంలో అయ్యన్న పాత్ర అనే వ్యక్తి స్పీకర్ గా కూర్చొని ఉన్నాడు. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ కి మనకి అమరావతి క్యాపిటల్ అఫీషియల్ గా వచ్చిందనే ఘనత మన నర్సీపట్నం నియోజకవర్గానికి కలిగింది. అందుకు మన ఓటు వృధా అయిపోలేదు. నాకు చాలా సంతోషం ఏంటంటే ఈ రోజు మాట మీద నిలబడే నాయకుడు అన్నాను. ఎందుకు అన్నానంటే ఒక మాట ఇచ్చాడు, అదే మాట మీద నిలబడుతున్నాడు. నిన్న ఏదో అన్నాడు, గన్ అంటే మావి గన్, నాకు అర్థం కాలేదు నిజంగా, అందుకనే మర్చిపోయాను. మావి గన్ అంటే గన్ను, కత్తి, కొట్లు ఉంటేనే నచ్చుతుందేమో మరి నాకు తెలియదు. ఈ రోజు మావి గన్ అంటే కామెడీ అయిపోయింది. ఇవాళ పార్లమెంట్ లో కూడా బీజేపీ నుంచి ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ, ఏంటండి ఇంత నవ్వులాట్ చేసేస్తున్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడొచ్చా, మావి గన్ ఏంటండి అంటే ఎవరో కుర్రోడు ఇందాక రీల్ చేస్తున్నాడు, ఇంకెందుకు గొడ్లను పెట్టవలసింది నువ్వు, ఇలా మాట్లాడుతున్నాడు. అలా నవ్వులాట అవ్వకూడదు. తెలుగు జాతి ఎప్పుడు కూడా నవ్వులాట అవ్వకూడదు. తెలుగు జాతి ఎప్పుడు కూడా ఉన్నత శిఖరాల్లో ఉండాలని ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మన అమరావతి ఇంకా అఫీషియల్ గా క్యాపిటల్ అయిపోయింది. అందుకే జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. చూస్తూనే ఉండండి నిరంతర వార్త స్రవంతి మీ 77 టీవీలో.